వాట్ సేస్ ద స్క్రిప్చర్ లేఖనమేమి చెప్పుచున్నది కార్యక్రమమునకు ఈ వీడియో సిరీస్ కార్యక్రమమునకు మరోసారి యేసుక్రీస్తు ప్రభువారి నామంలో సాదరంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. దేవుని సంఘమా, గత వీడియోలో మరి విరమణ సిద్ధాంతం లేదా గ్యాప్ థియరీ లేదా వ్యవధి సిద్ధాంతం, బైబిల్లో ఉన్న వ్యవధి సిద్ధాంతం అంటే ఏంటి, దాన్ని మీరు ఎప్పుడైనా విన్నారా అంటూ ఒక పార్ట్ వీడియో చేశాను. అందులో నేను అనేక విషయాలు సంక్షిప్తంగానే చెప్పాల్సి వచ్చింది, ఎందుకంటే వీడియో నిడివి పెరిగిపోతుందన్న భీతితో సంక్షిప్తంగా చెప్పాను. మెట్టుకు దాన్ని పూర్తిగా చెప్పలేదు, ఆ విషయం మాత్రం నిజం. అయితే అది పూర్తిగా చెప్పలేదు కనుక దాంట్లో వదిలేసినటువంటి మరికొన్ని విషయాలు కొనసాగింపుగా ఈ రెండో వీడియో నేను చేస్తున్నాను. దయచేసి దాని అనుసంధానంగా ఈ వీడియో కూడా విని సత్యాన్ని నేర్చుకోవాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాను. సో ఆలస్యం లేకుండా దేవుని యొక్క మాటల్లోనికి వెళ్ళిపోదాం. దేవుని సంఘమా, క్రైస్తవ సమాజమా, మనం గత వీడియోలో చూసినటువంటి విషయం ఏమిటంటే ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనం 2వ వచనానికి మధ్యలో చాలా గ్యాప్ ఉంది. అవి వేలు కావచ్చు, లక్షలు కావచ్చు, కోట్లు కావచ్చు, ఎన్ని సంవత్సరాలైనా కావచ్చు, పలానన్ని సంవత్సరాలు మాత్రమే అని ఎవరు కూడా చెప్పలేరు. మొత్తానికి గ్యాప్ అయితే ఉంది అన్న విషయం అయితే అందులో మనం చూసాం. అయితే ఆ గ్యాప్ ఉన్నటువంటి విషయాన్ని మనం చూస్తూ నిజానికి దేవుడు చేసినటువంటి ఈ 7 దినాల సృష్టి కార్యక్రమం ఏదైతే ఆదికాండంలో నమోదు చేయబడిందో, లిఖించబడిందో, అది దేవుని యొక్క ప్రథమ సృష్టి కాదు అని కూడా ఆ మొదటి వీడియోలో నేను మీకు తెలియజేశాను. ప్రథమ సృష్టి కాదు అని. మరి దేవుడు ఆదికాండంలో తలపెట్టినటువంటి సృష్టి దేవుని యొక్క 2వ సృష్టి కార్యక్రమం. అది మొదటి సృష్టి కార్యక్రమము కాదు. దానికి ఎన్నో లేఖనాలు అది మొదటి సృష్టి కాదు అన్న విషయానికి లేఖనాలు కూడా చూపించాను. ఇప్పుడు దాని అనుసంధంగానే దేవుడు ప్రథమ సృష్టిని అసలు ఎందుకు పాడు చేయాల్సి వచ్చింది, దేవుడే దాన్ని పాడు చేశాడా, అసలు అది పాడవడానికి గల కారణం ఏంటి అన్నది ఒకంత సంక్షిప్తంగా నేడు ఈ వీడియో పార్ట్లో మనం నేర్చుకుందాం. అసలు భూమి నిరాకారముగా శూన్యముగా ఎందుకు ఉండాల్సి వచ్చింది, దేవుడు సృష్టించినటువంటి అందమైన భూమి, దేవుడు సృష్టించినటువంటి చాలా చక్కనైనటువంటి భూమి నిరాకారము శూన్యము ఎందుకు కావాల్సి వచ్చింది. ఆలస్యం లేకుండా సత్యపు వెలుగులో, వాక్యపు వెలుగులో నేను ధ్యానించిన తర్వాతనే మీకు మరి డ్రాగన్ చేయకుండా విషయాలు నేరుగా మీకు అందజేయడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే సాగదీసుకుంటూ అనేక ప్రూఫ్లు చెప్పుకుంటూ వెళ్తే వీడియో నిడివి పెరిగిపోయి అందాల్సిన సత్యం కాస్త ఎవరికి అందదు. అందుకు నేను ఇలా చకచకా చెప్పుకెళ్ళటానికి ఇష్టపడుతున్నాను. దయచేసి అందరూ జాగ్రత్తగా వినండి. ఎందుకు అంటే స్క్రిప్చర్ బేస్ కూడా ఇస్తున్నాను కనుక మీరు చదివితే అందులో నుంచి అనేకమైన కొత్త విషయాలు, అనేకమైనటువంటి డీపెస్ట్ థింగ్స్ విల్ కమ్ అవుట్ ఫ్రమ్ దేర్. అక్కడ నుంచి లోతైనటువంటి విషయాలు మనకు వస్తాయి. వీ కెన్ అండర్స్టాండ్ ద డీపెస్ట్ థింగ్స్ ఆఫ్ ద లార్డ్. ప్రభు యొక్క లోతైనటువంటి విషయాలు మనం అర్థం చేసుకోగలుగుతాం. సో లేఖనములో ఈ ప్రశ్నకు మనం జవాబు ఎదుగుతాం. అసలు ఎందుకు భూమి నిరాకారముగా శూన్యముగా మారవలసి వచ్చింది? దేవుడు భూమిని అంత అందమైనదిగా చేసినప్పుడు, అద్భుతమైన దానిగా చేసినప్పుడు దాన్ని ఎందుకు నిరాకారముగా చేయాల్సి వచ్చింది అన్న దానికోసం సూటిగా నేను ఒక బైబిల్ స్క్రిప్చర్ పోర్షన్ చదువుతున్నాను. దాన్ని బట్టి మనము అసలు ఎందుకు జరిగిందో అన్నది నేరుగా ఒక అంశాన్ని అయితే మనకు భక్తుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో అక్కడ చెప్తున్నాడు. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 31వ అధ్యాయము 15వ వచనం దగ్గర నుండి నేను చదువుతున్నాను. అక్కడ రాసున్నటువంటి సత్యం ఏంటి 15వ వచనంలో అంటే ఇలా రాస్తుంది: ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అతడు పాతాళములోనికి పోయిన దినమున నేను అంగలార్పు కలుగజేసి తిని, అగాధ జలములు అతన్ని కప్పజేసి తిని, అనేక జలములను ఆపి అతనిని బట్టి నేను వాటి ప్రవాహములను బంధించి తిని, అతని కొరకు నేను లెబానోను పర్వతమున గాఢాంధకారము కమ్మజేసి తిని, ఫలవృక్షములన్నీ అతన్ని గూర్చి వ్యాకులపడెను, పాతాళములోనికి నేను అతన్ని దింపగా గోతిలోనికి పోవు వారి యొద్దకు అతన్ని పడవేయగా అతని పాటు ధ్వని చేత జనములను వనకజేసి తిని, నీరు పీల్చు లెబానోను శ్రేష్ఠ వృక్షములన్నీ, ఏదేను వృక్షములన్నీ పాతాళములో తమ్మును తాము
ఓదార్చుకొనిరి. కాబట్టి ఘనముగాను గొప్పగాను నీవు ఏదేను వనములోని వృక్షములలో దేనికి సముడవు? నీవు పాతాళములోనికి త్రోయబడి గనులై అక్కడికి దిగిపోయిన రాజుల యొద్ద ఉందువు. ఖడ్గము చేత హతులైన వారి యొద్దకు సున్నతి నొందని వారి యొద్ద నీవు పడి ఉన్నావు. ఫరోకును అతని సమూహమునకును ఇలాగు సంభవించును. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఈ స్క్రిప్చర్ నేనైతే చకచక చదివేశాను, కానీ ఈ విషయాలన్నీ కూడా 15వ వచనం దగ్గర నుంచి 18వ వచనం దగ్గర వరకు నేను జాగ్రత్తగా చదివితే ఇక్కడ దేవుడు ఐగుప్తు రాజైనటువంటి ఫరోను ఉద్దేశిస్తూ ఫరోకు సంభవించబోయే విషయాలను చెబుతూనే అక్కడ ఫరోను కేవలం అక్షరార్థంగా తీసుకోకుండా ఫరోకు బియాండ్ ఫారో, మరి ఫరోకు మించి ఫరో మరియు అతని సైన్యము, ఫరో మరియు అతని స్థితి, ఫరో మరియు అతని ఆ మనుషుడు అన్న పరిస్థితికి మించి కొన్ని మానవాతీతమైన పదాలు, కొన్ని మానవులకు ఏమాత్రము వర్తించని కొన్ని విషయాలు ఇక్కడ వాడుతున్నాడు అనమాట. ఏమని చెప్తున్నాడు? ప్రభు అయిన యెహోవా సెలవిచ్చింది ఏమనగా, అతడు పాతాళములోనికి దిగిపోయిన దినమున అంటున్నాడు. ఫరో పాతాళమునకు దిగిపోయిన దినమున అని చెప్పలేం కదా. పాతాళములోనికి దిగిపోయిన వాడు ఫరో ఎలాగ పాతాళంలోనికి దిగుతాడు? ఇది వాస్తవానికి ఫరోను గూర్చినటువంటి మాటలాగే కనిపిస్తూనే కేవలం ఫరోను గూర్చి మాత్రమే మాట్లాడకుండా ఇవి నేరుగా సాతానును గూర్చి, లూసిఫర్ను గూర్చి చెప్పబడుతున్నటువంటి విషయాలండి ఇవి. సాతానుడు లూసిఫర్ దేవుని మీద పరమరాజ్యంలో తిరుగుబాటు చేసిన వెంటనే ఏమయ్యాడంటే, వాడి యొక్క పాపం బయలుపడినటువంటి ఆ వెంటనే దేవుడు వాడిని ఆ యొక్క ఉన్నత లోకములో నుంచి క్రిందికి పడవేశాడు. అలా పడవేసినటువంటి ఆ పాటు ఏ విధంగా జరిగిందో ఇక్కడ స్పష్టంగా రాస్తున్నాడు. ఏమని? పాతాళములోనికి పోయిన దినమున నేను అంగలార్పు కలుగజేసి తిని, పాతాళములో అంగలార్పు కలుగజేసి తిని, అగాధ జలములు అతన్ని కప్పజేసి తిని అని చెప్తున్నాడు. అనేక జలములను ఆపి అతన్ని బిగబట్టి అతన్ని పట్టి నేను వాటి ప్రవాహములను బంధించి తిని. అగాధ జలముల యొక్క ప్రవాహములను దేవుడు బంధించాడట. అంత లోతులకు భూమి యొక్క లోపటి భాగములకు తీసుకొని వెళ్ళి వీడిని బంధించినట్లు దేవుడు చెప్తున్నాడు సాతానుడు 1000 ఏండ్ల కాలములో, 1000 ఏండ్ల పరిపాలనా కాలములో ఒకసారి బంధించబడతాడు. ఆ 1000 ఏండ్ల కాలం అయిపోయిన తర్వాత మళ్ళీ విడిచిపెట్టబడతాడు. ఇది ప్రకటన గ్రంథంలో వ్రాసి ఉన్న సత్యం. అయితే వాడు బంధించబడబోయేటువంటి ఆ బంధము అనేది ఆ నిర్బంధము కంటే ముందు పూర్వపు లోకములో దేవుడు సృష్టించిన ఆ ఆది లోకములో అక్కడ జరిగినటువంటి తప్పు, అక్కడ జరిగినటువంటి రిబెలియన్, తిరుగుబాటు అనే పాపమునకు ప్రతిఫలంగా సాతానుని దేవుడు పూర్వము కూడా బంధించాడు. వాడిని బంధించినప్పుడు సర్వ భూలోకము కూడా ఏమైపోయింది అంటే దాని యొక్క స్థితిగతులు, దాని యొక్క విధి విధానాలు, భూమి యొక్క సర్ఫేషియల్ స్ట్రక్చర్ అంతా కూడా, ఆ ఉపరితల భాగమంతా కూడా భూమి అనే గ్రహమే ఒక పెద్ద పెను మార్పులకు గురి కావాల్సి వచ్చింది. గాఢాంధకారము, అగాధ జలములు అన్నటువంటి ఈ మాటలు కేవలం ఆదికాండంలో వాడుతున్నటువంటి మాటలే ఇక్కడ కూడా వాడుతున్నాడు. కాబట్టి దేవాది దేవుడు సాతానుని పట్టుకొని ఒకసారి బంధించాడు. బంధించినటువంటి ఆ విధానములోనే ఏమైంది అంటే పూర్వం ఉన్నటువంటి దేవుడు చేసిన ఆ ప్రథమ సృష్టి నాశనమైంది, పాడైంది. అందుకే వికారముగా, ఆకారము లేనిదిగా, శూన్యమైనదిగా అది తయారవడానికి గల కారణము ఈ లూసిఫర్, సాతానుడు అన్నటువంటి ఈ దుష్టుడు అంటే సరిపోదు, మూర్తీభవించిన దుష్టత్వం. ఈ విశ్వంలో, ఈ ప్రపంచంలో దుష్టత్వం అంతా తీసుకొచ్చి ఒక దగ్గర మూటగట్టి చూస్తే ఎలాగుంటుందో, ఎంత బరువు ఉంటుందో మొత్తం వ్యక్తీకరించిన, మూర్తీభవించినటువంటి దుర్మార్గుడు, దుష్టుడు అని పిలవచ్చు లూసిఫర్ని. వారిని బంధించినప్పుడు ఇక్కడ వివరించినటువంటి వివరణే ఈ యొక్క యెహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనం మొదలుకొని 18వ వచనం వరకు. అదే అండి, ఆ విధంగా వాడు బంధించబడ్డాడు.
అలా బంధించబడినప్పుడు భూమి అంతా నిరాకారముగా శూన్యముగా మార్పు చెందాల్సి వచ్చింది. మరి భూమి నిరాకారముగా శూన్యముగా అయిపోయింది. మహాజల ప్రళయం వచ్చింది. నోవాహు కాలంలో వచ్చిన జల ప్రళయం కాదండి. నోవాహు కాలంలో వచ్చిన జల ప్రళయము అప్పుడున్నటువంటి ఆ కొద్ది జనాభాను మాత్రమే తుడిచిపెట్టగలిగింది. నాసికారంధ్రంలో ఉన్న వారిని తుడిచిపెట్టింది. కానీ నోవాహు తన కుటుంబం అయితే ఓడలో సజీవంగానే ఉన్నారు. కాబట్టి ఇక్కడ బైబిల్ మాట్లాడుతున్నటువంటి ఈ ప్రళయము ఏమిటి అంటే మహాజల ప్రళయం. మహాజల ప్రళయం ఎప్పుడు వచ్చింది? ఈ మహాజల ప్రళయము అంటే ఈ నోవాహు జల ప్రళయమునకు ముందే దేవుడు అద్భుతమైనటువంటి అందమైనటువంటి భూమిని తయారు చేసినటువంటి కొన్ని సంవత్సరాలైన తర్వాత, అందమైన భూమిని దేవుడు తయారు చేసిన తర్వాత ఆ భూమి ఎన్నాళ్ళు మనుగడలో ఉండిందో ఎవరికీ తెలియదు. అనవసరంగా ఊహించి స్పెక్యులేషన్స్ చెప్పడం అనేది కరెక్ట్ కాదు. మొత్తానికి ఒక విషయం కరెక్ట్. దేవుడు చేసిన ప్రథమ సృష్టి సాతానుడు ద్వారా నిరాకారముగా శూన్యముగా మారిపోయింది. దేవుడు చేసిన ప్రథమ సృష్టి. మరి దేవుడు ఆది కాండంలో చేసిన సృష్టి, నేను ఇప్పుడు చెప్పినట్టుగా 7 దినముల్లో చేసిన సృష్టి రెండవ దఫా లేదా ద్వితీయ సృష్టి అని చెప్పొచ్చు కాదు, అది ద్వితీయ సృష్టి మాత్రమే. ఒక్కొక్క వచనం వెంబడి వచనం మనం చదువుకుంటే ఆది కాండంలో అన్ని విషయాలు అద్భుతంగా అర్థమైపోతాయి. సో ఈ విధంగా ఆది కాండంలో నిరాకారముగా శూన్యముగా భూమి ఎందుకు మారాల్సి వచ్చింది అన్న విషయం చూస్తే, మొత్తం బైబిల్ అంతట్లో కూడా మనం ఎంత ఆది కాండం నుంచి ప్రకటన వరకు మనం చూస్తే విషయాల యొక్క పరిధులు మనకు ఖచ్చితంగా తెలుస్తాయి. ఏ పరిధి లోపల ఏ విషయం ఉండాల్సి వస్తుందో మనకు అర్థమవుతుంది బైబిల్ బాగా చదువుకుంటే. సో ఇప్పుడు ఈ విషయాన్ని ఏ పరిధి లోపల మనం చేర్చొచ్చు అంటే, దేవుడు చేసిన ప్రథమ సృష్టి మహాజల ప్రళయము ఈ కారణంగానే వచ్చింది. ఏ కారణంగా? సాతానుని లేదా లూసిఫర్ను దేవుడు ఆ పరమరాజ్యం నుంచి త్రోసివేసినప్పుడు ఈ భూమి మీద చేసుకున్న పెను మార్పులే భూమి వికారముగా నిరాకారముగా శూన్యముగా మారిపోవడానికి గల కారణమైంది. మరి సాతానుడు ఈ భూమి మీద పడక ముందు ఈ భూమి మీద మానవ సంతతి అయితే లేదు కానీ, మానవులు అన్న మాట అయితే లేదు కానీ, మానవులు కాకుండా వేరే ఆ దేవదూతల వర్గము లేదా ఆ ఉన్నత లోకాల్లో ఎవరో ఒక జాతి అయితే భూమి మీద మనుగడ సాగించింది. ఎందుకంటే భూమిని దేవుడు సిద్ధపరిచి స్థిరపరిచెను అని యెషయా గ్రంథం 45:18 వచనం ఆధారం ప్రకారము భూమిని దేవుడు సిద్ధపరిచాడు, స్థిరపరిచాడు, మరియు నివాసయోగ్యమైనదిగా చేశాడు. మరి నివాసయోగ్యంగా చేసినప్పుడు అది ఎవరికో ఒకరికి నివాసయోగ్యంగా ఉండింది అన్న విషయం మాత్రం ఒకటి అర్థమవుతుంది. ఇంతకది ఎవరికి నివాసయోగ్యంగా ఉండింది అంటే మనుషులకైతే కాదు. భూమి మొదటిసారిగా యోబు గ్రంథం 38వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు భూమికి పునాదులు వేసినప్పుడు, ఓ యోబు నువ్వెక్కడ ఉంటివి, నీవు చేతనైతే చెప్పుకో అంటూ యోబుకు ప్రశ్న వేసినప్పుడు చెప్తాడు. మరి మార్నింగ్ స్టార్స్ అన్నీ, ఉదయ నక్షత్రాలన్నీ కలిపి ఏకముగా కూడి ఆనందంతో కేకలు వేయిచు జయధ్వనులు చేసినప్పుడు దానికి పునాదులు వేసిన వాడెవడో చెప్పు, దాని మీద పరిమాణం వేసిన వాడెవడో చెప్పు అని దేవుడు అడిగినప్పుడు మనకు ఒక విషయం తేటగా అర్థమవుతుంది. దేవుడు భూమిని తయారు చేసినప్పుడు అద్భుతంగా తయారు చేశాడు, అందంగా తయారు చేశాడు, నివాసయోగ్యమైనదిగా తయారు చేశాడు అని యెషయా భక్తుడు ఇంకా దీర్ఘంగా చూసి ఆ యొక్క ప్రవచనాత్మకమైన దేవుని హృదయంలో ఉండిన దేవుడు చేసిన ఆ కార్యాన్ని అద్భుతంగా చెప్తున్నాడు. సో ఈ విషయాలన్నీ మనకి ఏం చెప్తున్నాయి అంటే, భూమి మనుషులకు కాకుండా వేరొక వర్గం వారికి ఎప్పుడో మరి ఇన్ ద పాస్ట్, మరి డేట్లెస్ పాస్ట్లో నిజంగా ఒక వేదికగా భూమి నిలిచింది. నివాసయోగ్యంగా భూమి అప్పటికే ఉండింది. మరి ఆ నివాసయోగ్యంగా ఉన్నప్పుడు ఆ నివాసయోగ్యంగా ఉన్న భూమి మీద ఏ నివాసులు నివసించారో మనకు తెలియదు. దాని విషయంలో బైబిల్ కూడా ఎలాంటి సమాధానం చెప్పట్లేదు. మనకు చిన్న ఇన్ఫరెన్స్, చిన్న ఊహ లేకపోతే స్పెక్యులేషన్ ఏం చేయొచ్చు అంటే, దేవదూత వర్గాలు నివసించి ఉండొచ్చు, దేవదూతలు నివసించి ఉండొచ్చు. ఒక రకమైనటువంటి ఆ తేజోలోకంలో ఉండేటువంటి, ఆ మహిమలోకంలో ఉండేటువంటి వారు భూమి మీద
నివాసం చేస్తూ ఉండవచ్చు. సో దేవుడు ఆ యొక్క ఆకారము లేనిదిగా చేయాల్సి వచ్చినప్పుడు ఆ యొక్క ముందు జీవిస్తున్నటువంటి ఆ జీవులను లేదా మహిమలోకంలో ఉండేటువంటి ఆ జీవులను, భూమి మీద నివసిస్తున్నటువంటి ఆ జీవులను పతనం చేశాడు. అంటే మొత్తం భూమిని కూడా ఆయన నాశనం చేశాడు. భూమిని మొత్తం నాశనం చేశాడు. సో ఆ విషయాన్ని మనము మరొకసారి ఇంకా కూలంకషంగా లోతుగా తెలుసుకుందాం. ఇప్పుడు హెజ్కేలు గ్రంథం 31:15లో మనం అర్థం చేసుకుంది, భూమి నిరాకారంగా శూన్యంగా ఎందుకు మారిందంటే సాతానుడు లూసిఫర్ని దేవుడు ఆ రాజ్యం నుంచి, పరమరాజ్యం నుంచి త్రోసివేసినప్పుడు ఈ యొక్క భూమి మీద గొప్ప పెను మార్పులు వచ్చాయి. గ్రేట్ చేంజెస్ హ్యావ్ బిన్ టేకన్ ప్లేస్ ఇన్ ద స్ట్రక్చర్ అండ్ సర్ఫేషియల్ పార్ట్ ఆఫ్ ది ఎర్త్. ఈ యొక్క భూమి మరియు భూగర్భము మొత్తం భూ ఉపరితల భాగమంతా కూడా అందు నిమిత్తము గొప్ప చేంజెస్ వచ్చాయి అన్న విషయము ఈ 31వ అధ్యాయం హెజ్కేలు గ్రంథం 15-18 వచనాల ఆ ధ్యానంలో మనకు అర్థమైంది. మరి ఈ ఒక్క అంశం ఆధారంగా లేదా ఈ ఒక్క వాక్యం ఆధారంగా భూమి మొత్తము సర్వభూమి అనే ప్లానెట్ అంతా కూడా నాశనానికి గురైంది అని చెప్పగలుగుతామా అంటే ఈ ఒక్కదాన్ని ఆధారం చేసుకొని చెప్పనవసరం లేదు. మరొక ఆధారాన్ని కూడా మనము చూద్దాం. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. ఇర్మియా గ్రంథము నాతో పాటు తెరవండి. కొంచెం మనం లోతుగా చదువుకుంటున్నాం కనుక కాసింత ఓపికతో సహనంతో వెళ్ళాలి. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 23వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. అక్కడ రాసున్నటువంటి విషయం 23వ వచనం ఏమని రాస్తుంది? నేను భూమిని చూడగా అది నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అని. అద్భుతమైనటువంటి ఆధారం. నేను భూమిని చూడగా, ఇర్మియా దేవుని యొక్క గొప్ప భక్తుడు ఇర్మియా, నేను భూమిని చూడగా అది నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఇర్మియా ఎప్పుడు చూశాడు? నిరాకారముగా శూన్యముగా ఉండిన భూమిని చూశాడు. చూసి ఏమంటున్నాడు ఆయన? ఆకాశము తట్టు చూడగా అచ్చట వెలుగు లేకపోయెను అని ఉంది. అంటే ఆకాశము తట్టు చూడగా అంటే ఆకాశంలో ఉండాల్సిన సూర్యుడు వెలుగివ్వడం లేదు అని అర్థం. అంటే ఆ సూర్యుడికి కూడా ఈ భూమిని నాశనం చేసినప్పుడు, భూమిని నిరాకారం చేసినప్పుడు ఆ ప్రభావం సూర్యుని మీద కూడా పడింది, చంద్రుని మీద కూడా పడింది, నక్షత్రాల మీద కూడా పడింది, మొత్తం పాలపుంత మీద, గెలాక్సీ మీద ఈ ప్రభావం పడింది. అంటే సర్వలోకము కూడా ఏమైందంటే ఒక మహా విపత్తుకు దేవుడు దానిని గురి చేశాడు. మహావిపత్తు, ప్రపంచమంతటిని, భూమి అనే గ్రహమంతటిని కూడా ఆయన మహాప్రళయానికి గురి చేశాడు అని ఇర్మియా కూడా సాక్ష్యం ఇస్తున్నాడు 4వ అధ్యాయం 23వ వచనంలో. ఇంకా ఆయన చెప్తున్నాడు, పర్వతములను నేను చూడగా అవి కంపించుచున్నవి, కొండలన్నీ కదులుచున్నవి. ఈ పరిస్థితి చరిత్రలో ఎప్పుడు ఉండిందండి? ఇది ఒకవేళ మామూలుగా మనం అనుకుంటున్నటువంటి చరిత్రలో అంశమే అయితే ఈ ఇర్మియా చెబుతున్నటువంటి లేఖనము ఎప్పుడు జరిగి ఉంటుంది? ఖచ్చితంగా జరిగింది. భూమిని నేను చూడగా అంటున్నాడు, దర్శనములో ఆయన చూస్తున్నాడు, చూడగా శూన్యముగా నిరాకారముగా ఉండెను అని చెప్తున్నాడు. అంటే భూమి నిరాకారముగా శూన్యముగా ఉండిన స్థితి చూసినప్పుడు అక్కడ ఏముందంటే వెలుగు లేదు అట. వెలుగు లేదు అట. ఈ వెలుగు లేదు, వెలుగు లేదు అన్న విషయం ఇర్మియా చెప్తున్నాడు. వెలుగు లేదు అని ఇర్మియా చూసినటువంటి తరువాత సంగతినే, తరువాత పరిస్థితినే దేవుడు ఏమంటున్నాడు? 7 దినముల సృష్టి కార్యక్రమంలో మొదట్లో చేసింది ఏంటి? వెలుగు కలుగునుగాక అని అన్నాడు. వెలుగు కలుగునుగాక అన్నాడు. వెలుగు కలుగునుగాక ఎందుకు అన్నాడు? వెలుగు లేదు కాబట్టి. అర్థమైందండి? చూడండి, ఇక్కడ వెలుగు లేకపోయేను అని ఉంది. అంటే వెలుగు లేకపోయేను అంటే అర్థం ఏంటంటే అంతకుముందు వెలుగు ఉండింది, కానీ దేవుడు మొత్తం భూమి అనేటువంటి ఆ గ్రహమునే ఏకంగా ఒక బకెట్ నీళ్ళల్లో ఒక చిన్న బంతిని ఇలా ముంచి పట్టేసి ఉంచితే ఎలా అవుతుందో మొత్తం భూమి అనే గ్రహం అంతటిని కూడా దేవుడు జలములలో ముంచేశాడు. మొత్తం ఆ జలముల యొక్క గాఢాంధకారమునకు
సూర్యుడు కూడా మొత్తం చీకటైపోయాడు, చంద్రుడు చీకటైపోయాడు, నక్షత్రాలు చీకటైపోయాయి, మొత్తం భూమినే మొత్తం నీటిలో ముంచినట్టుగా ఇలా ముంచేశాడు. మొత్తం జలములంతా ఆవరించి ఉన్నాయి. ఇది పూర్వమందు కలిగినటువంటి మహాజల ప్రళయం. నోవాహు జల ప్రళయం కాదు, మహాజల ప్రళయం. అలా ప్రథమ సృష్టి ఆ విధముగా నిరాకారము, శూన్యము అయిపోయింది. ఇంతకీ ఇదంతా ఎందుకు జరిగింది అంటే సాతానుడే, లూసిఫరే ఈ భూమి మీద పడద్రోయబడినప్పుడు, వాడికి భూమి క్రింద ఉన్న పాతాళము లోకమునకు తీసుకుని వెళ్ళినప్పుడు ఈ రకమైన చేంజెస్ అన్నీ కూడా వచ్చాయి. కాబట్టి దేవుడు చెప్తున్నటువంటి ఈ సత్యం, ఇర్మియా ద్వారా అందిస్తున్న సత్యం ఇంకోసారి ధృవపరుస్తుంది. భూమి నిరాకారముగా, శూన్యముగా ఉండిన స్థితి ఒకటి ఉండింది అన్న విషయం. ఇంకా మనకు ఆధారం కోసం ఒక్కసారి ఇంకో లేఖనాన్ని కూడా చూద్దాం. నూతన నిబంధనలో కూడా ఒక లేఖనం ఉంది, దాన్ని కూడా జాగ్రత్తగా చూద్దాం. రోమాపత్రిక నూతన నిబంధనలో ఉండేటువంటి ఈ విషయాన్ని చదువుతున్నాను. రోమాపత్రిక 8వ అధ్యాయము 19 నుండి చదువుతున్నాను స్పష్టంగా ఉండడం కోసం, దయచేసి గమనించండి. 8వ అధ్యాయం 19వ వచనం రోమాపత్రిక. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. యాలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోయే మహిమగల స్వాతంత్ర్యము పొందుతాను అను నిరీక్షణ గలదై సమస్త సృష్టి నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు వ్యర్థపరచబడెను. దేవుని చేత కావాలని, దేవుడే దానిని వ్యర్థం చేశాడు. సృష్టి యావత్తును వ్యర్థం చేశాడు. ఎప్పుడైనా ఈ విషయం చదివినప్పుడు మీకు అర్థం చేసుకున్నారా? అసలు ఈ 8వ అధ్యాయం రోమా పత్రికలో ఈ విషయము రాయబడిన ఈ విషయము ఏం బోధిస్తుంది, ఏనాడు జరిగిపోయిన సంగతిని చెబుతుంది ఇది అంటే, ఇర్మియా చూసిన ఆ చీకటి ఘట్టాన్నే ఇక్కడ భక్తుడైన పౌలు గారు కూడా చూసి చెప్తున్నారు దర్శనంలో. వాక్యం ఎంత గొప్ప అమరిక కలిగిందో చూసారా? అద్భుతంగా చెప్తున్నాడు. సృష్టి యావత్తు కూడా మొత్తం వ్యర్థపరచబడింది అని చెప్తున్నాడు. 22వ వచనం, సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూల్గుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము అన్నాడు. సృష్టి యావత్తు ఏకగ్రీవముగా మూలుగుతూ ఉన్న పరిస్థితి ఎప్పుడు ఉండింది ఈ లోకంలో? ఎప్పుడు ఉండింది? ఆది కాండంలోనైతే కాదు. ఆది కాండంలో కంటే ముందు, అంటే ఆది కాండంలో దేవుడు వ్రాసిన విషయాల కంటే ముందు ఒక విషయం జరిగింది. అదే మహాజల ప్రళయము. దీనినే కొంతమంది 5వ సహోదరులు కూడా వారి పురాణాల్లో చెప్తారు. మహాప్రళయ కాలం ఒకటి జరిగింది, ఆ ప్రళయ కాలము తరువాతనే సృష్టి ఏర్పడింది అంటూ సూచాయిగా వారు కూడా చెప్తారు. సో వారు చెప్తున్నవి మనకు ఆధారాలు ఏం కాదు, అయినా వారు చెప్తున్నవి కాకతాళీయం కూడా కాదు. అందులో కాసింత నిజం ఉంది. ఆ నిజమంతా పరిపూర్ణంగా ఎక్కడుందయ్యా అంటే బైబిల్ గ్రంథంలో ఉంది. పురాణాలను సంప్రదించిన అవసరం లేదు. సాక్ష్యంగా తీసుకుంటే తప్పేమి కాదు, కానీ వాటిని సంప్రదించి మాత్రమే సత్యం తెలుసుకోవాల్సిన పరిస్థితి లేదు. బైబిల్ గ్రంథం పరిపూర్ణ సత్య గ్రంథం. ఇది సాక్ష్యం ఇస్తుంది. మహాప్రళయ కాలం ఒకటి సంభవించింది. ఆ మహాప్రళయంలో దేవుడు ఏకంగా భూమి అనేటువంటి మొత్తం గ్రహాన్నంతటినీ కూడా, ఆకాశములను కూడా ఏం చేశాడంటే సూర్యుడిని, చంద్రుడి, నక్షత్రాలను కూడా ఏకంగా నేను ఇందాకలా చెప్పినట్లుగా ఒక బంతిని పెద్ద బకెట్లో ఉన్న నీళ్ళల్లో ముంచి వేసినట్లుగా భూమి అనే గ్రహాన్ని మొత్తం మహాకాశములను కూడా ముంచేశాడు. అప్పుడు సూర్యుడు, చంద్రుడు అన్నీ కూడా టోటల్గా బ్లాక్ అయిపోయాయి అన్నమాట. మొత్తం అంధకారం అయిపోయింది. అందుకే గాఢాంధకారము ఆ విధంగా ఏర్పడింది. సో ఆది కాండములో ఉన్నటువంటి చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను అని రాస్తుంది. ఫిజికల్ చీకటి అంటే, చీకటి అంటే వెలుగు లేకపోవటమే చీకటి. ఇది ఒక రకమైన చీకటి. అలాగే అక్కడ వ్రాయబడి ఉన్నటువంటి చీకటి వాస్తవానికి ఫిజికల్
డార్క్నెస్ అయినప్పటికీ కూడా అక్కడ స్పిరిచువల్ డార్క్నెస్ కూడా ఉంది అని మనం ఖచ్చితంగా సెకండ్ థాట్ని తీసుకోవచ్చు. ఎలాగూ అంటే దేవుడు ఆదికాండంలో 6 దినాల్లో సృష్టి చేస్తూ ఆయన అన్ని దినాల సృష్టిని కూడా చేసిన సృష్టిని తిరిగి చూసుకుంటూ అది దేవుడు మంచిదిగా చూసెను అన్న విషయం చూస్తాం. కానీ వెన్ యూ కేమ్ టు ద సెకండ్ డే క్రియేషన్, 2వ దినపు సృష్టికి వచ్చినప్పటికీ దేవుడు అక్కడ ఇది మంచిదిగా చూసెను అన్న మాట లేదు. దేవుడు దాన్ని మంచిదిగా చూడలేదు. ఇదేన్ని అంటే మరి ఆకాశమును భూమిని వేరుపరిచి నీళ్ళున్న చోటికంతా సముద్రమని, పైనున్న చోటికంతా ఆకాశమని, ఆరిన నేలకంతా భూమి అని పేరు పెట్టాడు ఆయన. అలా పేరు పెట్టినటువంటి దేవుడు అది మంచిదిగా చూచెను అని దేవుడు ఆ విషయంలో చెప్పలేదు. ఎందుకు అతనికి మంచిదిగా కనిపించలేదు? మిగిలిన అన్ని రోజులు కూడా మంచిగా ఉన్నాయి, కానీ 2వ దినపు సృష్టి అనేది ఎందుకు దేవుడు మంచిదిగా చూసెను అని చెప్పలేదు అంటే మనం గ్రహించవచ్చు. ఆకాశ మండలం మధ్యలో మనకు తదుపరి లేఖనాల ద్వారా అర్థమయ్యే సత్యం ఏమిటంటే, ఆ ఆకాశ మండలంలో దురాత్మల సమూహములకు అది ఒకానొక రోజు చోటు కాబోతున్నది అని దేవుడు ముందే గ్రహించాడు. కాబట్టి దురాత్మల సమూహములు ఉండే చోటు అది మంచిదిగా చూచెను అని దేవుడు ఎందుకు చెప్తాడు? దురాత్మలకు నిలయం, మరి అంధకార సంబంధమైన లోకనాథులకు నిలయం, సమస్తమైన దెయ్యాలకు ఆయుపట్టు, అవి తిరిగేటువంటి చోటు ఆ యొక్క వాయుమండల సంబంధమైనటువంటి ఆ ప్రదేశాలు. ఆ అధిపతి కింద తిరుగుతూ ఉంటారు వాళ్ళు. ఆ కారణం చేత 2వ దినం అనేది చేసిన సృష్టి విషయంలో దేవుడు మంచిదిగా ఎంచెను అని చెప్పలేదు. ఎందుకు అంటే అక్కడ ఉండబోయేది, అక్కడ నివాసం చేయబోయేది ఎవరు అంటే ఆ దురాత్మ సంబంధమైనటువంటి ఆ దుష్టలోకం అంతా కూడా వాయుమండల సంబంధి అయినటువంటి అధిపతి క్రింద, అంటే సాతాను క్రింద పతనమైపోయిన అందరు దేవదూతలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాయుమండల సంబంధమైన అధిపతి దగ్గర ఉన్నారు. ఈ కారణం చేత అది దేవుడు మంచిదిగా ఎంచలేదు. సో ఈ విధంగా చూసుకున్నా మనకి ఏమర్థమవుతుంది అంటే సాతానుడే సమస్తమైనటువంటి ఈ శూన్యమునకు, అంధకారమునకు వాడే కారకుడు. వాడిని బట్టే భూమి శూన్యముగా, నిరాకారముగా మారిపోయింది. భూమి అంతా కూడా చచ్చిపోయింది. దాని మీద ఉన్న జీవం చచ్చిపోయింది. దాని మీద ఉన్నటువంటి అప్పట్లో ఉన్న జీవులు చచ్చిపోయారు. అప్పట్లో బ్రతుకున్నటువంటి రకరకాల జంతువులు చచ్చిపోయాయి. బాగా వినండి, దేవాది దేవుడు నిజంగా ఎంత గొప్ప అద్భుతమైన సాక్ష్యం కలిగిన వాడంటే, భూమిని శాస్త్రవేత్తలు దాని యొక్క వయస్సెంతో లెక్కించాలని పనిగట్టుకున్నప్పుడు సుమారుగా 4 నుంచి 5 బిలియన్ లేకపోతే 5 కోట్లు సంవత్సరాలు వయసు ఉంటుంది అని భూమి యొక్క లెక్క వేశారు. మనుషుడు ఆవిర్భవించిన తరువాత వచ్చే లెక్క కాదు ఇది. భూమి ఆవిర్భవించిన నాటి నుంచి వేయగా వచ్చిన లెక్క. కొన్ని 4.5 బిలియన్ ఇయర్స్ ఉండొచ్చు అని. అప్పటిలో భయంకరమైనటువంటి జంతువులను దేవుడు ఆదిలో సృష్టించాడు. ఆ సృష్టించబడిన జంతువులు ఈ వినాశనంలో చచ్చిపోయి రకరకాల శిలాజాలు మిగిలిపోయి, వాటి శిథిలాలు మిగిలిపోయినాయి. ఆ శిథిలాలను మరి శాస్త్రవేత్తలు, సైంటిస్టులు పరిశీలన చేసినప్పుడు అవి అన్ని వేల కోట్ల సంవత్సరాల క్రితంవి, అప్పుడు జీవించిన జీవులు ఇవే అని వారు నిర్ధారణ చేశారు. సైన్స్లో కూడా కనుక్కున్నారు. సో ఎంత అందమైనటువంటి చరిత్ర, ఎంత అద్భుతమైనటువంటి ప్రూఫ్ కలిగినటువంటి విషయం. సో దాన్ని బట్టి చూసిన భూమి, దేవుడు చేసినటువంటి భూమి, 7 రోజుల సృష్టిలో చేసినటువంటి భూమి మొదటిది కాదు, అది 2వది అన్న విషయం మనకు అర్థమవుతుంది. సో ఈ విధంగా మనము ఈ రోమా పత్రిక నుంచి, ఇక సకలమైన యెషయా గ్రంథం నుంచి, ఇర్మియా గ్రంథం నుంచి, యెహెజ్కేలు గ్రంథం నుంచి మీకు చాలా విషయాలు ఇప్పుడు ప్రూఫ్గా, రుజువుగా చూపించాను. ఇన్ని కారణాల చేత భూమి నిరాకారముగా, శూన్యముగా మార్పు చెందాల్సి వచ్చింది. ఈ కారణం చేత అక్కడ చీకటి ఏర్పడాల్సి వచ్చింది. చీకటి అందుకు ఏర్పడింది అన్నమాట. సో మరొక విషయాన్ని నేను చెప్పి ముగిస్తాను. దేవుడి యొక్క వాక్యంలో రాసున్నటువంటి ఈ సంగతులన్నీ కూడా మనం ఎంతవరకు చూసుకున్నాం కదా. ఇప్పుడు ఒక ప్రశ్న వేసుకుందాం. మరి ఇన్ని జరిగిన తర్వాత దేవుడు అలా భూమిని శూన్యపరిచి, వికారం చేసి,
ఆకారము లేనిదిగా చేసి దాని ద్వారా మనకి ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నాడు అంటే ఒక సూచనప్రాయంగా ఒక సందేశం అందులో కూడా ఉంది. దేవుడు చేసిన ప్రథమ సృష్టి పాడైపోయింది, ఆయనే పాడు చేసేసాడు. ఎందుకు అంటే సాతానుని క్రిందికి దించినప్పుడు ఏర్పడినటువంటి ఉత్పాతమే ఆ వికారమునకు, ఆ ఆకారము లేనిదానికి ఉండటానికి గల కారణం, శూన్యంగా ఉండటానికి గల కారణం. ఇది ఆధ్యాత్మికంగా మనల్ని ఏం చేస్తుంది, మనకేం బోధిస్తుంది అంటే మనము కూడా అమ్మ గర్భంలో పుట్టిన తర్వాత వెంటనే మనం భక్తులం అయిపోవట్లేదు. మనము కూడా అపరాధములతో పాపములతో చచ్చిన వారమయ్యే పుడుతున్నాం, జన్మ పాపంతో పుడుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా జన్మ పాపంతో పుడుతున్నాం. సో జన్మ పాపంతో పుట్టుతున్న మనము మళ్ళీ దేవుడు ఏం చెప్తున్నాడు, ఒకడు తిరిగి జన్మిస్తేనే కానీ అంటే రెండవసారి జన్మిస్తేనే కానీ వాడు పరలోక రాజ్యమునకు వారసుడు కాడు, ఆ జీవలోకములోనికి వెళ్ళడు అని ప్రభువారే చెప్పారు. సేమ్ ఎగ్జాక్ట్గా ఆ మొదటి భూమి మరియు ఆ మొదటి యొక్క ప్రథమ సృష్టిని దేవుడు పాడు చేసి మళ్ళీ బాగు చేసినట్లుగా ఈ మొదటి మనిషి అన్న మనలో ఉండేటువంటి శరీర సంబంధమైన జన్మ ఏదైతే ఉందో ఆ శరీర సంబంధమైన మొదటి ప్రాథమిక సృష్టి అనేది, ప్రథమంగా జన్మించిన మన జన్మ అనేది దేవుని రాజ్యానికి తీసుకుని వెళ్ళదు. ఆ జన్మలో మనం ఖచ్చితంగా చచ్చిపోవాల్సిందే. ఆ జన్మలో అంటే అనేక జన్మలు లేవండి, మళ్ళీ పునర్జన్మ సిద్ధాంతపరమైన జన్మ కాదు ఇది. ఖచ్చితంగా మనం మొదట అమ్మగర్భంలో పుట్టిన తర్వాత ఆ జన్మ ద్వారా మనకు పరలోక రాజ్యం రాదు. నికోదేముతో అదే చెప్పాడు దేవుడు, ఇదిగో నీవు తల్లి గర్భంలో నుంచి ఎలాగ జన్మించావు, నువ్వు నిజంగా మళ్ళీ పుట్టాలి అని చెప్పినప్పుడు నికోదేము అలాగ తల్లి గర్భంలోని నేను మళ్ళీ బయటకు రావాలా అని అనుకున్నాడు. కానీ దేవుడు చెప్పింది అది కాదని మనకు తెలుసు. ప్రభువారు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలన్నాడు. అలాగే ప్రథమ సృష్టి మరియు ఆ సృష్టి అయిపోయిన తర్వాత మళ్ళీ 7 దినముల సృష్టి, రెండవ సృష్టి. ఇప్పుడు ఈ సృష్టి కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదే భూమి కొద్ది రోజులు పోయిన తర్వాత, కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి అరుదించిన ఘట్టం అయిపోయిన తర్వాత ఇదే భూమి ఏమవుతుంది అంటే మిక్కిలి వ్యాండ్రముతో లయమైపోతుంది అని భక్త పేతురు చేత దేవుడు చెప్పించాడు, ప్రవచింపజేశాడు. ఇది ఇంకొకసారి పరీక్షకు గురి అవుతుంది. ఇలా 3 స్టేజ్లు సుమారుగా భూమిని దేవుడు దాటించాడు. అలాగే మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా అమ్మగర్భంలో పుట్టిన తర్వాత వచ్చిన స్టేజ్ ప్రాథమిక స్టేజ్ అయినప్పటికీ కూడా మనం అందులో మరణించకుండా ఉండనిదే మనకు నిజమైన నూతన జీవం లేదు. సో ఇప్పుడు అందులో నూతన జీవం బాప్తిస్మము ద్వారా మనం పొందుకున్న తరువాత ఏమైంది, నూతన జీవం మనకు వచ్చింది. ప్రాణము, నిజంగా శరీరము, ఆత్మ అన్నీ విమోచించబడ్డాయి. అయితే విమోచించబడిన ఈ విమోచనే సరిపోతుందా అంటే ఇది కూడా చాలదు. మళ్ళీ విమోచించబడిన ఈ శరీర ప్రాణాత్మలు యేసుక్రీస్తు వారి మధ్య ఆకాశంలోకి వచ్చినప్పటికీ రక్తమాంసములతో కాక నిజమైన మనము అంటే శరీరముగా ప్రాణాత్మలుగా కాకుండా ఆత్మ సంబంధమైన ఒక దేహాన్ని ధరించుకొని మళ్ళీ ఇంకొక లోకంలోనికి ప్రవేశిస్తాం. మనకు కూడా 3 స్టేజులు దేవుడు ఏర్పాటు చేశాడు. ఎంత చక్కని అమరిక చూడండి. భూమి ఒకటోసారి చేసినటువంటి ప్రథమ సృష్టి, రెండవ సృష్టి, మూడవ సృష్టి. అలాగే మానవ జీవితంలో దేవుడు ఆ భక్తుల లోకంలో కడుతున్న భక్తులకు కూడా 3 దశలు లేదా 3 స్టేజులు ఏర్పాటు చేశాడు. మొదటి జన్మ, రెండవ జన్మ, నిజంగా ఉండిపోయే శాశ్వతమైనటువంటి నివాసం. పునర్జన్మ సిద్ధాంతానికి సంబంధించిన జన్మ కాదు, దయచేసి అలా అర్థం చేసుకోకండి. మొదటి జన్మ అంటే మొదటిసారి జన్మించుట, అది శరీర సంబంధమైన జన్మ. రెండవసారి జన్మించుట, ఇది వాక్యమూలముగా ఆత్మమూలముగా జన్మించుట, దీన్ని జన్మ అని బైబిల్ పిలుస్తుంది. మూడవసారి జన్మించుట, ఈ శరీర ప్రాణాత్మను పూర్తిగా శరీరాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క ఆత్మతో, ఆత్మ సంబంధమైన దేహంతో, మహిమ దేహంతో ఆ లోకానికి వెళ్ళుట. మనకు కూడా దేవుడు 3 స్టేజ్లు ఏర్పాటు చేశాడు. ఈ రకంగా మనం దేవుడి యొక్క వాక్యాన్ని అద్భుతంగా అర్థం చేసుకోవచ్చు. దేవుడు చేసిన ఈ అద్భుత బైబిల్ సృష్టిని మనము అంత అందంగా అర్థం చేసుకోవాలి. ఇంకా చాలా విషయాలు నేను చెప్పలేదు, ఆ విషయాలు నాకు తెలుసు. దేవుని చిత్తమైతే వాటిని మెల్లమెల్లగా మరికొన్ని వీడియో సిరీస్ ద్వారా కవర్ చేస్తాను. దయచేసి నా కోసం ప్రార్థిస్తూ ఉండండి. దేవుడి మాటలు మీ పక్షాన దీవించును గాక. ఆమేన్.